హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం 5-point చెక్ లిస్ట్ ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు పెట్టుకున్నాం కదండి, కొన్ని చెక్ లిస్టులు పెట్టుకున్నాం కదండి. ఆ చెక్ లిస్టులు రీసెంట్గా చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా మనం ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఈ 5-point చెక్ లిస్ట్ ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి అని నియమంగా పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తాం 2006 నుంచి. సో అవేంటంటే యాజ్ పర్ పాయింట్ నెంబర్ 1, యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉన్న అప్రోచ్ అంటే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం, సపోజ్ అది ఏపీసీఆర్డీ అయినా, ఉడా అయినా, డిటిసిపి అయినా, ఆయా ఆథరైజేషన్ బాడీని బట్టి అప్రోచ్ రోడ్స్ ఉండి తీరాలి. ఈరోజే ఉండాలి. శివరాం గారు మనం ఫ్రెండ్స్ కదండి, నేను మీ వాళ్ళు కాదు, రేపు వెళ్ళండి వేస్తాను రోడ్ అంటే కుదరదు. ఈరోజు ఉంటేనే అక్కడ టిక్ పెట్టుకుంటాం, లేకపోతే నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్తాం తప్ప అక్కడ ఆగం. రెండో పాయింట్ ఏంటంటే మనం కొనబోయే ప్రాపర్టీ రెసిడెన్షియల్గా మారబోతోంది కాబట్టి అక్కడ ఉన్న భూమిలో గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ మనకు ఉండాలి. ఈరోజే ఉండాలి. అక్కడ ఆల్రెడీ ఏ బోరో ఇంకోటి ఏదో ఉంటుంది కదా, మనం వాటర్ టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాం. నంబర్ 3, ఈ రోడ్డు వాటరు ఉన్న తర్వాత ఇమీడియట్గా మనకు కావాల్సింది ఎలక్ట్రికల్ ఫెసిలిటీ. ఈ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇమీడియట్గా ఇవాళ ఉండి తీరా, లైవ్ కరెంట్ ఉంటేనే టిక్ పెట్టుకుంటాం. శివరాం గారు మనం ఫ్రెండ్స్ కదండి, నేను బిల్డర్ని కదండి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాను, నన్ను నమ్మండి, కుదరదు ఈరోజు. ఎందుకంటే అండి ట్రాన్స్ఫార్మర్ ఇస్తా అని చెప్పి 4 ఏళ్ళు గడిపేసిన కంపెనీలు నేను చూశాను. అందుకని సో ఇవాళ లైవ్ కరెంట్ ఉంటేనే మనం ఆ ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 3 పాయింట్స్తో పాటు ఇప్పుడు అన్ని డెవలప్మెంట్లు చేస్తున్నారండి. ఇప్పుడు సిఆర్డిఏ ఉదాహరణకి, సిఆర్డిఏ ప్రకారం కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ టు ఈచ్ ప్లాటు, ఇవన్నీ బ్యూటిఫికేషన్ చేసి 50 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్ళి అక్కడ అన్ని డెవలప్మెంట్లు చేసి గేటుకు తాళం వేసి పెట్టామనుకోండి, ఉపయోగం లేదు. సో అది 2 రెట్లు పెరిగినా 3 రెట్లు పెరిగినా తిరిగి మనం అమ్మలేము. కాబట్టి ఈరోజు ఆల్రెడీ ఆ లేఅవుట్లో ఇల్లులు కట్టుకున్న ప్రాజెక్ట్ అన్న అయి ఉండాలి, లేదా ఇళ్ల మధ్యలో ప్రాజెక్ట్ అన్న అయి ఉండాలి. అట్లీస్ట్ 1 ఇయర్లో ఇల్లులన్నా కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండాలి. అంటే 4 పాయింట్ ఏం చెప్తున్నాను, హౌసింగ్ జోన్ అయి ఉండాలి. సో అంటే మనకు 4 పాయింట్లు ఒకసారి రివైజ్ చేసుకుని 5వ పాయింట్ గురించి ఆలోచిద్దాం. 1, యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్రోచ్ రోడ్ ఉండాలి. 2వది గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్ అయి ఉండాలి. 3వది వచ్చి ఎలక్ట్రికల్ లైవ్ ఫెసిలిటీ ఉండాలి. 4వ పాయింట్ వచ్చి హౌసింగ్ డెన్సిటీలో ఉండాలి. 5వ పాయింట్ ఏంటంటే ఈ 4 పాయింట్స్ ఉంటే ఆటోమేటిక్గా వర్తించే పాయింట్ ఏంటంటే అది రీసేల్ వాల్యూ. సో ఈ 4 మస్ట్ అండ్ షుడ్గా మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది రీసేల్ వాల్యూ. వన్స్ రీసేల్ వాల్యూ ఉంటేనే దాన్ని అసెట్ అంటాం, లేకపోతే దాన్ని ఎన్పిఏ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో కాబట్టి ఈ 5-point చెక్ లిస్ట్ కంపల్సరీగా టిక్ పెట్టుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలని కొన్ని నియమాలుగా పెట్టుకుని ఎప్పటి నుంచో దీన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి, రీసేల్ అంటే మనం రేపొద్దున ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేసి మనం డైరెక్ట్గా అసెట్స్లో పెడుతున్నాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో పెట్టట్లేదు అని డైరెక్ట్గా మనం డినోట్ చేసుకోవడం కోసం ఈ 5-point చెక్ లిస్టు మస్ట్గా ఫాలో అవడానికి కారణం అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ 5 పాయింట్లు మ్యాచ్ అయితేనే ఈవెన్ నేను చెప్పిన నా ద్వారా కొంటున్నా ఈ 5-point చెక్ లిస్ట్ టిక్ పెట్టుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ 5-point చెక్ లిస్ట్తో పాటు 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదండి. అవి కూడా సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్లో స్కూల్స్ ఎక్కడ, కాలేజెస్ ఎక్కడ, హాస్పిటల్స్ ఎక్కడ, లేదంటే బస్ స్టాండ్, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో బస్ స్టాండు, లేదా రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, అలాగే హాస్పిటాలిటీలో భాగంగా ఏమేమి అంటే ఆ ఏరియా సివిలైజేషన్ మాత్రమే గ్రో అవుతుందా, అంటే ఆర్గానిక్గా గ్రో అవుతుందా, లేదంటే ఎక్సెప్షనల్ కేసెస్లో అక్కడికి వేరు ఇండస్ట్రీసు, ఐటీ సెగ్మెంటు, ఏపీఐసి ఇండస్ట్రియల్ జోన్సు, లేదంటే జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్సు, లేదా ఇంకా గవర్నమెంట్ ప్రతిపాదిత కంపెనీసు, లేదా ప్రైవేట్ ప్రతిపాదిత కంపెనీసు, లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీసు, ఇలా 37 పారామీటర్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఆల్ టుగెదర్ ఇది గ్రో అవుతున్న సెగ్మెంట్ అని మనం నమ్మిన తర్వాతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాం. మేము చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతే టాప్ ప్రయారిటీని ఫస్ట్ ప్రయారిటీగాను,
తర్వాత సెకండ్ ప్రయారిటీ, థర్డ్ పార్టీ, ఫోర్త్ ప్రయారిటీ. అలా మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఒక సర్కిల్ గీస్తే 4 భాగాలుగా డివైడ్ చేస్తే అటు గన్నవరం జోను, ఇటు బందర్ రోడ్ జోను, అటు గుంటూరు విజయవాడ గుంటూరు రోడ్ జోను, అలాగే హైదరాబాదు ఇటు ఇబ్రహీంపట్నం జోన్. ఈ 4 భాగాల్లో డివైడ్ చేస్తే ఏది అట్రాక్టివ్గా ఉందో ఆ అట్రాక్టివ్గా మాత్రమే కాదండి, ఫ్యూచర్లో ఇక్కడ ఏది ఆల్ టుగెదర్ గ్రో అవుతున్న సెగ్మెంట్గా ఉందో వాటిని మాత్రమే మనం రికమెండ్ చేయాలి. ఇందులో భాగంగా ఈ ఒక్క ఇబ్రహీంపట్నం దాటి కంచిచర్ల జోన్ తప్ప మిగతా 3 జోన్లు లైమ్ లైట్లో ఉంటూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ రూపాయికి 2 రూపాయలు పెరుగుతూ వచ్చాయి ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ దాములూరు బ్రిడ్జ్ కానివ్వండి, లేదా వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కానివ్వండి, లేదా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కానివ్వండి, ఈ 3 బ్రిడ్జిల దృష్టిలో పెట్టుకొని ఈ కంచికచర్ల జోన్ దగ్గర నుంచి, అలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి స్టూడియో కోసం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినట్టుగా 100 ఎకరాలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి స్టూడియో కట్టుకోవడానికి ఇస్తాను అని అనౌన్స్ చేశారు. అలాగే నాగపూర్ నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. తర్వాత ఈ స్టేట్ హైవేస్ని కనెక్ట్ చేసే విషయంలో అనేక రకాలుగా హైదరాబాద్ని కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ రోడ్డు వెరీ ఫెమిలియర్ కాబోతోంది. దాంతోపాటు నంబూరు నుంచి వస్తున్న కొత్త రైల్వే లైను మన కొత్తపేట, అంటే ఇటుపక్క వడ్డమాన్ నుంచి కొత్తపేట పరిటాలు కనెక్ట్ చేసుకుంటూ ఎరుబాలెం కనెక్ట్ అవుతుంది. కాబట్టి సో మీరు స్ట్రాటజికల్గా లెక్కేసుకుంటే రాబోయే రోజుల్లో గోల్డ్ మైన్గా మారబోతూ ఈరోజు అంటే డెడ్ జోన్గా ఉన్న జోను కంచికచర్ల జోన్. అంటే ఐ మీన్ ఈ ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి ఈ నందిగామ లేదా కంచికచర్ల ఏదైతే హైవే ఉందో హైదరాబాద్ హైవే, ఈ సరౌండింగ్స్లో మనం ఇప్పుడు పెట్టుకోదలుచుకుంటే కనుక ఇప్పుడు వెరీ డెడ్ ప్రైసెస్, అంటే అసలు మొమెంటం క్రియేట్ కాదు కదా. అసలు ఎవరైనా కొందామంటే ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఎవరు కొనని జోన్. సో ఆ జోన్ కూడా ఇప్పుడు మనం బాగా హైలైట్ చేయబోతున్నాం. మనం చేయబోవట్లేదు, ఆల్రెడీ దానికి ఆ పరిస్థితులు అనుకూరబోతున్నాయి. ఇప్పుడు మనం ముందు ఊహించాం, కావాలంటే మీరు డేట్ రాసుకోండి, 2-3-4 ఇయర్స్లోనే అది గోల్డ్ మైన్గా మారబోతోంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి 5 పాయింట్ చెక్ లిస్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి మీ ఏ స్ట్రాటజీ మీకు అప్లై అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుని 1-on-1 డిస్కస్ చేసుకుని కంక్లూడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో బై జోను సెల్ జోన్ మధ్యలో డిఫరెన్స్ చెప్తూ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాస్త సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్. ప్రపంచ దేశాలకు ఆల్రెడీ 112 దేశాలు చూస్తున్నారు. థ్యాంక్ యూ.